హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా చేసుకునే ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. హెల్తీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. అంత రుచిగా ఉంటాయి. ఇలా చేసిన దోశ రుచి చూస్తే 1-2తో అస్సలు ఆగరండి. అంత బాగుంటాయి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో నేను 3 గ్లాసుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. లావుగా ఉంటాయి కాబట్టి దోశలు అయితే చాలా బాగా వస్తాయండి రేషన్ రైస్తో వేస్తే. మీరు కప్పు, గ్లాసు కొలతలు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 గ్లాసుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. అదే గ్లాస్తో 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు, కానీ ఇలా మినపగుళ్ళు తీసుకోవడం వల్ల దోశలు చాలా బాగుంటాయండి. అదే గ్లాస్తో 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు వేసుకొని దోశ చేసుకుంటే మంచి కలరు, టెక్స్చరు అచ్చం హోటల్ స్టైల్లో వస్తుందండి. అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక శనగపప్పు మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేనైతే ఇక్కడ 4 గంటలు నానబెట్టుకుంటున్నాను. ఒకవేళ టైం లేకపోతే మీరు 3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు, బియ్యము అన్నీ కూడా బాగా నానాయండి. ఇప్పుడు ఇలా నానిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసే ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు దాకా అటుకులు వేసుకోవాలి. ఇక్కడ నేను లావుగా ఉన్న అటుకులను వేసుకున్నాను. ఇలా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని పప్పుల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా లాస్ట్లో నేను గ్రైండ్ చేసేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ దోశ రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేసిన దోశలు అయితే చాలా రుచిగా ఉంటాయి. మంచి కలర్ కూడా వస్తుందండి. అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయి అదే విధంగా వస్తాయి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు దోశలు, ఇడ్లీలైనా, వడలైనా చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పులిసిందో పిండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండి తీసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక 2 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చండి. ఇలా ఎంత బాగా పొంగుతూ వస్తాయండి దోశలు అయితే. సూపర్గా క్రిస్పీగా, స్పాంజీ అయినా వేసుకోవచ్చు ఈ పిండితో మనము. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండిని మనం మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిలో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక 2-3 రోజుల పాటు దోశలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ దోశ పిండికి ఎలా ఉంటుందో అదేవిధంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత దోశ వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు ఇలా తుడుచుకోవడం వల్ల దోశలు చక్కగా వస్తాయండి. 2 గరిటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి.
ఇక్కడ నేను గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. పైన ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. శనగపప్పు వేస్తాం కాబట్టి సూపర్గా ఉంటుంది. దోశకు కలర్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు 1 బై 1 వేసుకోవాలి. 1 బై 1 దోశలు వేసుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా అచ్చం హోటల్ స్టైల్లో వచ్చే ఈ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ రౌండ్ కూడా మీకు ఫోల్డ్ చేసి చూపిస్తున్నానండి. మీకు ఎలా వస్తే అలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 బై 1 దోశల్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. తుంచుతేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.